కుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్ నిన్న సునీత గారు ప్రెస్ మీట్ చూసారా సార్? కొంచెం చూశానండి. కానీ ప్రెస్ మీట్ చూస్తే మాత్రం నిజంగా చాలా బాధ అనిపించింది సార్. ఎందుకంటే ఒక లోన్ ఫైటర్ అన్నమాట. ఆమె ఒక్కటే గత 5 సంవత్సరాల నుంచి బాగా ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ నాన్నగారిని చంపింది ఎవరు? దానికి వెనకాల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలని. కానీ అందులో ఆమె చెప్పిన కొన్ని మాటలు మాత్రం నిజంగా ఆలోచింపజేస్తున్నాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓహ్! మాట అన్నారంట. హ్మ్. "ఏమమ్మా ఇప్పుడు సీబీఐకి ఇస్తే ఏమవుతది? సీబీఐకి ఇస్తే మళ్ళా అవినాష్ రెడ్డి ఎళ్లి బీజేపీలో చేరతాడు. నా మీద ఆల్రెడీ 11 కేసులున్నాయి. ఇంకో 12వ కేసు అవుద్దన్నారు." సో, అంటే ఏంటంటే, ఆయనకి క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే, ఇది వాళ్ళ కుటుంబంలోనే ఉంది. సో, దీన్ని బయటికి ఇంకా తీసుకురావడం ఇష్టం లేదు. దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేద్దాం అన్నది ఆయన క్లియర్‌గా ఉన్నది. అండ్ ఆ తర్వాత ఏంటంటే సార్, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో కుటుంబంలో ఒక్కొక్కళ్ళని దూరం చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆళ్ళ అమ్మగారిని గౌరవ పదవి నుంచి తీసేశారు. ఆమె అదివరకు గౌరవ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. దాని నుంచి ఆయన తీసేశారు. తీసేసి ఓన్లీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకున్నారు. ఆ తర్వాత షర్మిల గారిని ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు. ఆస్తులు ఇవ్వలేదని చెప్పి ఆమె బయటకొచ్చేసింది. ఆమె చేస్తున్న గొడవంతా చూస్తూనే ఉన్నాం. అలాగే వాళ్ళ సొంత బాబాయ్ కూతురైన సునీత రెడ్డి గారినేమో వాళ్ళ నాన్న ఎవరు చంపారో తెలియకుండా ఆమెని అగమ్యగోచరంలో పెట్టి ఆమెను కూడా బయటికి పంపించారు. చివరికి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చెప్పుకుంటారు? నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, రాజశేఖర రెడ్డి బిడ్డనే అంటారు. అలాగే ఆయన గుర్తుగా సాక్షి ఛానెల్‌లో ఎప్పుడూ ఆయన లోగో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఓకే. ఆ లోగోను కూడా తీసేస్తున్నారు సార్. ఆ లోగోను కూడా తీసేసారు ఇప్పుడు. అంటే అందరిని ఇంట్లో ఉన్న అందరిని బయటికి పంపించేసుకొని, ఏమన్నా అంటే నేనొక్కడిని, నేను ఒంటరివాడిని, నన్నందరూ ఎలేసారని చెప్పి ఈయన చెప్పుకుంటా ఉంటారు. ఈ సింపతి రాజకీయాల కోసం కుటుంబాన్నంతా దూరం చేసుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎలా చూస్తాం సార్ మీరు? ఒకటండి. సారీ. ఇప్పుడు ఒక్కటి ఏమంటున్నానంటే, సునీత గారిది మనం చాలా బాధాకర విషయం. ఎందుకంటే తండ్రిని పోగొట్టుకొని 5 సంవత్సరాల నుంచి ఒక ఒంటరి ఆడపిల్ల మొత్తం యావత్ కుటుంబం ఉండి పెద్దనాన్న రాజశేఖర రెడ్డి గారు వచ్చి పెద్దనాన్న సీఎం గారు 2 సార్లు చేసి మొత్తం ఒక 40-50 సంవత్సరాల పార్టీ రాజకీయ చరిత్ర ఉండి రాజారెడ్డి గారు అంత పెద్ద చరిత్ర ఉండి పులివెందుల్లో ముఖం చూస్తే పులివెందుల్లో కొత్తవాడు అడుగు పెట్టాలంటే ఈ రోజుకి కూడా అహడలే. అలా వైఎస్ కుటుంబంకి అంత పేరుంది. అలాంటిది ఇంకొకరు వచ్చి ఎంట్రన్స్ అయ్యి చంపుతారు అనేది అసంభవం. పులివెందుల్లోనే మర్డర్ జరిగింది. అది ఎవరు చేశారనేది మనం చెప్పలేకపోవడం అనేది మన దురదృష్టం. కానీ ఆమె పాపం 5 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు పాపం ఒంటరిగా బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు ఒక రాజశేఖర రెడ్డి గారికి హనుమంతుడిగా ఒక తమ్ముడిగా ఆయన ప్రతిదీ కూడా ఎవరికైనా ఏం కావాలనుకుంటారు హెల్ప్ డైరెక్ట్ గా అందరితో పాటు మమేకమై కలిసి ప్రతి వాళ్ళకి కూడా హెల్ప్ చేసే వ్యక్తే. ఎందుకంటే ఆ విషయంలో నో డౌట్. కానీ ఆమెకు జరిగిన అన్యాయం మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? లేకపోతే ఇంకొకరు చేశారంటే అది నేను దాని దృష్టిలోకి నేను వెళ్ళను గాని, ఎందుకంటే సిబిఐ కేసు ఉంది కాబట్టి ఆల్రెడీ కోర్టు వారు చూసుకుంటారు కాబట్టి నేనేమంటున్నానంటే మన రాష్ట్రంలో అన్నయ్య చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. మన చిన్నాన్న ఎవరు చంపారు అనేది మనం ఇప్పటికీ కనిపెట్టలేకపోయామంటే అది మన అసమర్థత. లేకపోతే మనం ఆల్రెడీ మనమే కావాలని ఆపుతున్నామా? లేకపోతే మనకు తెలిసే దాచిపెడుతున్నామా? అని ఆమెని కూడా ఆమె ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ లో చూస్తే తెలిసే దాచిపెడుతున్నాడు మా అన్న అన్నట్టు ఆమె చెప్తుంది. అంటే ఆ మాటల్లో ఆ సారాంశం అర్థం అది. మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు న్యాయం జరగలేదు, నాకు ప్రాణహాని ఉంది, దయచేసి మా నాన్నని ఎవరు చంపారో తెలియాలని తిరుగుతుంది. ఆస్తులు నాకు లేవు, లేకపోతే నాకేం ప్రాపర్టీస్ లేవు, నాకు ప్రాపర్టీ ఇవ్వండి, లేకపోతే నాకు ఆస్తులు ఇవ్వండి అనయ్య, లేకపోతే నాకు ఇది కట్టి ఇవ్వండి అడగట్లే. కోట్ల రూపాయల ఆస్తులు వాటాలు ఆమెకు వచ్చిన వాటాలు ఉన్నాయి. ఆమెకు అన్ని డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, హ్యాపీ. అన్నిట్లో హ్యాపీగా ఉంటూ ఆమె ఒక్కరితే కూతురు చాలా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండొచ్చు. కానీ నా తండ్రిని ఎవరు చంపారో నాకు తెలియాలి అన్నంత ఒక పట్టుదలతో తిరుగుతుంది ఆమె. కనుక ఆమెకు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కనుక ఆమెకు అందుకని షర్మిల గారు సపోర్ట్ చేశారు. షర్మిల గారు నా సపోర్ట్ ఎప్పుడు కూడా మీకే ఉంటుంది. కుటుంబం సపోర్ట్, కొంతమంది కుటుంబం సపోర్ట్ ఆమెకు ఉంది. అలాగే మొత్తం టోటల్ గా అందరూ కుటుంబాల్లో తగాదాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ మన సునీత గారిది ఒకటైతే వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరు అనేది చెప్పకపోవడం అనేది గవర్నమెంట్ అసమర్థత. అది మన ఇంట్లో కుటుంబంలోనే మనం కనిపెట్టలేకపోతే రేపు ఫ్యూచర్ లో మనం ఏం కనిపెడతాం? అంటే ఇంత పరిజ్ఞానం ఉంది, ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉంది, ఇంతమంది మొత్తం టోటల్ గా ఇంతమంది ఉన్నారు. అంతమంది ఉండేటప్పుడు మనం ఎందుకు దాపార్కం చేస్తాం?
ఎవరు చంపారో ఎవరు జరిగారో మీరు మన సిబిఐకి ఎందుకు ఎంక్వైరీ చేసి ఇవ్వలేకపోతున్నాం. నాట్ ఓన్లీ ఇస్ బయట కేసు కాదు ఇది, ఓన్లీ సొంత చీఫ్ మినిస్టర్ గారు బాబాయ్ కేసునే మనం ఇవ్వలేకపోతున్నాం. పోలీసుల వైఫల్యమా, లేకపోతే గవర్నమెంట్ వైఫల్యమా, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? ఎందుకంటే భారతీ రెడ్డి గారికి కూడా మేనమామ అవుతాడు. భారతీ రెడ్డి గారికి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మేనమామ. అలాగే మన ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరి అక్కగారి పిల్లలే, మన మాయ గారి బాబాయ్, మామయ్య పిల్లలే. కాకపోతే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం చాలా క్లోజ్ భారతీ రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి భారతీ రెడ్డి గారి నాన్నగారి చెల్లెలు కొడుకులు పిల్లలు. అవును, అక్కగారి పిల్లలు అనుకుంటాను, అక్కగారి పిల్లలు. అవును, వాళ్ళంతా మనోహర్ రెడ్డి గారు, ఒక వారసత్వం. భాస్కర్ రెడ్డి గారు వాళ్ళంతా అక్కగారి పిల్లలు. అది రిలేషన్. అది వీళ్ళు ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లలు. వాళ్ళు వచ్చి గంగిరెడ్డి గారికి అక్కనిచ్చారు. అది ఓన్ సిస్టర్, భాస్కర్ రెడ్డి గారి సిస్టర్, ఈమె కజిన్ సిస్టర్, ఎవరికి రాజశేఖర రెడ్డి గారు కజిన్ సిస్టర్. కానీ గంగిరెడ్డి గారి సొంత బాగా మొత్తం టోటల్ గా నడిపిందో గంగిరెడ్డి గారు నడిపేవారు. గంగిరెడ్డి గారికి మంచి పేరు ఉంది, భారతిరెడ్డి గారి ఫాదర్ కి. వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తి, డాక్టర్ గా. ఆయన ఎలక్షన్స్ అంతా కూడా ఆయన పార్టిసిపేట్ చేసేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారికి బావగారు అంటే చాలా బాగా ప్రేమ, బాగా అభిమానమైన ప్రేమ. అక్కగారినా కూడా, అక్కగారన్నా కూడా మంచి ప్రేమ ఆయనకి, రాజశేఖర రెడ్డి గారికి. అలాగే భాస్కర్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ దగ్గర రిలేషన్సే. సంథింగ్ వాళ్ళు దాంట్లో మరి ఎక్కడ ఏం గొడవలు జరిగాయో ఏం జరిగాయో కానీ అభియోగం అనేది మరి బయట అభియోగాల నుంచి ఇలా జరుగుతున్నాయి. కానీ ఇది ఎంత నిజం ఎంత, కానీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు కానీ మన ఇంట్లో కేసు కదా, మన ఇంట్లో పని కదా, మనం తీసి మనం ఓకే సిబిఐకి వెళ్ళారు. సిబిఐ కూడా మన గవర్నమెంట్ నుంచి ఇదిగో ఇది చేసే పలానా వాళ్ళ మీద అనుమానం ఉంది, లేకపోతే పలానా వాళ్ళు చేసే అని క్యూస్ టీమ్ తో పట్టించవచ్చు కదా. మరి సిబిఐ కూడా ఇప్పుడు దాకా ఏమీ చేయట్లేదు. ఆమె ఆవేదన బాగా ఎక్కువగా ఉంది. ఆమెకు ప్రాణహాని ఉందని కూడా చెప్తుంది ఆమె. కనుక ఆమె విషయంలోని మనం ఆమెకు సపోర్ట్ చేయవలసిన పరిస్థితి. యావత్ ప్రపంచం కూడా మొత్తం ఆమెకు ఉన్న వాళ్ళందరూ రిలేషన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు అవ్వచ్చు, లేకపోతే మన వివేకానంద రెడ్డి గారి ఫ్రెండ్స్ అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా ఆమెకు సపోర్ట్ గా నిలబడాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక ఆడపిల్ల సుప్రీంకోర్టు దాకా కష్టపడుతుందంటే ఇట్స్ గ్రేట్. ఎందుకంటే సాధారణంగా వదిలేస్తారు, నాకు ఎందుకు ఆస్తులు ఉన్నాయి, ఇవి మా అన్నయ్య కదా సీఎం అయ్యాడు, ఓకే ఎలాగైతే నాకే ఉందిరే ఏదో అనవచ్చు. కానీ నాకు ఆస్తులు పోయినా పర్లేదు, ఏం పోయినా పర్లేదు, నా తండ్రిని చంపిన కావాలి, తండ్రిని ఎవరు చంపారో నాకు తెలియాలి అని ఒక ఆలోచనతో నాకు వస్తుందంటే ఇట్స్ అ గ్రేట్ పర్సన్. ఆమెకు మనం యాక్సెప్ట్ చెప్పాలి. కనుక మనం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు వాళ్ళు ఎవరు కూడా జనాలకు తెలియదు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. బాబాయ్ కేసునే బయటకు పెట్టలేకపోయినప్పుడు మనం రేపు ఉదయం ఏమైనా 5 కోట్ల మంది ప్రజల్లో ఏమైనా జరిగితే మీరేం బయట పెడతారు, మీరేం న్యాయం చేస్తారు, మొత్తం టోటల్ గా మీరేం న్యాయం చేయగలరు మీ గవర్నమెంట్? నెక్స్ట్ టైం వస్తే మాకు కూడా ఈ అరాచకం ఉంటుందా? ఈ అరాచక పాలనలో మాకు అవసరమా అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆడపిల్ల సునీతకు కానీ, ఆడపిల్ల మన సునీతమ్మ కానీ, ఆడపిల్ల మన శర్మిలమ్మ కానీ, ఇద్దరికి కూడా న్యాయం జరగలేనప్పుడు, ఇంట్లో మీ సొంత చెల్లెలకే న్యాయం జరగలేనప్పుడు 5 కోట్ల మందిలో ఆడపిల్లలకి బిడ్డలకి మీరు ఏం హెల్ప్ చేస్తారు? ఓ అక్క, ఓ అమ్మ, ఓ చెల్లి అని చెప్పి మీరు నా అవ్వలు, నా అక్కలు అని చెప్పి మీరు చెప్పడం తప్ప నీ ఇంట్లోనే న్యాయం చేయలేనప్పుడు మీరు ఎందుకు మరి మాకేం న్యాయం చేయగలుగుతారు అనేది డైరెక్ట్ గా అడగలేకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళు మదన పడుతూ మాకంటూ ఒక ఓటు ఉంది, ఆ ఓటుతో మీ నిర్ణయం చెప్తాము అని అంటున్నారు. ఆలోచన కన్ఫర్మ్ అది. ఎందుకంటే మేము ముందు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే మేము ముందు చెప్తే మాకు పెన్షన్ కట్ అవుతామో, మేము ముందు చెప్తే మాకు మా అమ్మఒడి కట్ అవుతామో, మేము ముందు చెప్తే మేము మాట్లాడితే మమ్మల్ని లోన్ వేస్తారేమో, మేము ముందు చెప్తే మాకు రేపు ఉదయం వచ్చిన రేషన్ కట్ అవుతామో. ఎందుకంటే వాలంటీర్స్ ఉన్నారు, ఆ తర్వాత అక్కడ నాయకులు ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు, మా బాబాయ్ మా ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళు ఎవరో బాణం అంటున్నారు. ఎస్, మీరు బాణం అనుకోండి, సునీతమ్మ గాని, మీరు శర్మిలమ్మ గాని, ఇద్దరం ఎవరో బాణము. కానీ నిజంగా జరిగింది మర్డరా కాదా? బాణమే అనుకోండి, మీకు వాళ్ళు అడుగుతుంది న్యాయమా కాదా, మర్డరా కాదా?
ఒకటి షర్మిలమ్మ విషయంలో గొడవ జరిగిందా లేదా, ఆస్తుల కాడి గొడవ జరిగిందా లేదా, ఆమె మీకు మీరెంత కష్టపడ్డారో వైఎస్ఆర్సీపీకి ఆమె అంతే కష్టపడ్డది. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారిని అడగండి, మరి ఆమెకు కూడా ఒక రాజ్యసభ గారిని ఇవ్వలేకపోయామా, ఒక మినిస్టర్ ఇవ్వలేకపోయామా, లేకపోతే ఆమె రాజకీయ అరకేటట్టు ఎందుకు మీరు ఆవిడ అడ్డు చెప్పారు? ఆమెకి కూడా ఒక ఆశ ఉంటుంది కదా, అన్నదమ్మ రాజన్న బిడ్డగా మీరిద్దరూ బయటకు వచ్చారు. మీరు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకుంటూ వచ్చింది ఆ తల్లే, ఆ షర్మిలమ్మ వచ్చారు. మరి న్యాయమా కాదా? మరి ఒక్కసారి సమాధానం చెప్పండి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పేడ ఆర్టిస్టులు ఇష్టం వచ్చిన తిట్టి, వాళ్ళు ఎవరు వదిలిన బాణమే అనుకుందాం, అనుకుందాం. కానీ మర్డర్ జరిగింది వాస్తవమా కాదా? వెలుగు చూడకు మనం అసలు ఇప్పుడు దాకా ఎవరు చంపారో చెప్పకపోవడం తప్ప కాదా? ఇది నిజమా అబద్ధమా? అలాగే షర్మిలమ్మ బయటకు వెళ్ళిపోయింది, నిజమా అబద్ధమా? షర్మిలమ్మతో గొడవ అయింది, నిజమా అబద్ధమా? మనం ఆల్రెడీ ఆమె అడిగిన పొలిటికల్ గా ఆమె కూడా కెరియర్ అడిగిన దాంట్లో మిమ్మల్ని రాజ్యసభ అడిగింది తప్ప మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ అడగలేదు. కనుక అలాంటప్పుడు మీ సొంత చెల్లినే మీరు చూసుకోలేకపోతే మరి ఎవరో వదిలిన బాణం అని ఎలాగంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఒక ఆడపిల్లని మనం మర్యాద ఇవ్వాలి, రాజన్న బిడ్డగా మనం వాల్యూ ఇవ్వాలి, వివేకానంద రెడ్డి గారి బిడ్డగా మనం వాల్యూ ఇవ్వాలి, ఒక జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళుగా మనం 100% వాల్యూ ఇవ్వాలి. ఈ రోజు పేడ ఆర్టిస్టులు తిట్టించడం వల్ల రాజశేఖర రెడ్డి గారిని తిట్టిస్తున్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి, మన విజయమ్మని తిట్టిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడితే ఎవరిని మనం అవమానిస్తున్నట్టు అండి? మన విజయమ్మని అవమానిస్తున్నట్టు, రాజన్నను అవమానిస్తున్నట్టు. ఇది వాస్తవా? ఇది జనాలు గమనించిస్తున్నారా, గమనించట్లేదా? మరి వాళ్ళందరికీ మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు ఏదైనా ఉంటే ఇష్యూస్ బేస్డ్ మీరు రాజకీయాలుగా మాట్లాడచ్చు, కానీ వాళ్ళ మీద మీరు వచ్చి ఈ పేడ ఆర్టిస్టులు ఇష్టం వచ్చి అసభ్యకరంగా బయట మాట్లాడలేని విధంగా మాట్లాడడం అనేది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, భారతక్క గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబంలో ఉన్న అక్క చెల్లెళ్ళు, మన చెల్లెళ్ళు మనకి ఏ ప్రాబ్లం జరిగిందా, ఇది జరిగిందా, వాళ్ళ ప్రాబ్లం ఎంతో 5 కోట్ల మంది ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. అందరికీ టింగ్ వేస్తున్నారు, అందరి కష్టం చూస్తున్నారు, అందరి బాధ చూస్తున్నారు. వాళ్ళిద్దరి బాధ మీకెందుకు కనిపించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు, భారతక్క గారు, మీకు ఎందుకు కనిపించట్లేదు? విజయసాయి రెడ్డి గారు, మీకు వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ కనబడుతున్నారు. ఆఖరికి ఆర్కే రామకృష్ణారెడ్డి గారు అడిగి వెళ్ళిపోతే ఆయన బాధ కూడా అర్థం చేసుకొని అన్ని కలిపి మళ్ళీ పిలిపించుకొని ఆయన ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు. అలాగే చాలా మంది వెళ్ళిపోతున్నా వాళ్ళందరినీ పిలిచి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. అలాంటప్పుడు సునీతమ్మది ఆ వివేకానంద రెడ్డి గారు ఆమె మీ ఆస్తి అడగట్లేదు, మిమ్మల్ని ఏమి మీ హక్కులు అడగట్లేదు, రాజకీయ జీవితం అడగట్లేదు, ఏం అడగట్లేదు. అడుగుతుందల్లా మా నాన్నని ఎవరు చంపారు, ఆ చంపిన వాళ్ళు ఎవరు, మా నాన్న చంపిన వాళ్ళకి అరెస్ట్ చేయాలి, న్యాయం జరగాలి అని పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి అన్నగా ఒక వదినగా మీరు సపోర్ట్ చేస్తారా? లేకపోతే ఇది తప్పు అని చెప్పి ఎవరు వదిలిన బాణం అని అంటారు? ఎవరు వదులుతారండి? ఆమె ఆవేదనతో 5 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఎవరు వదులుతో చెప్పండి? ఆమె మీరు గవర్నమెంట్ రాకముందే సుప్రీంకోర్టుకి వెళ్తున్నప్పుడు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వల్ల ఆమెతో బలవంతంగా పిటిషన్ వేయించారు. ఏమని? ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు కోసం మాట్లాడకూడదు, ఎందుకంటే మా అన్నయ్య చేశారని చెప్తా అంటున్నారు, అలాగ అనకూడదు అని చెప్పి ఆమెతోనే చెప్పించి మీకు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు కదండి. మరి ఇంకో ఎవరి నదులు బాణం ఏంటండి? ఇవన్నీ మీ నిజాలే కదండి, అబద్ధాలు కాదు కదండి. ప్రజలు చూడట్లేదా? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలు అనుకోండి, చీచి అంటారు. నేను చెప్పిన నిజాలు కాబట్టి ప్రజలు వింటారు. ప్రజలు కొంతైనా మా యూట్యూబ్ ఛానల్ చూసి కొంతమంది అయినా మారి ఆ ఓటు రూపంగా జనాలు నిర్ణయం తీసుకోమనండి. ఇది కరెక్టా కాదా? ఎవరు వదిలే బాణమా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టినట్టు? మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కక్ష కట్టారా? మీరు వైసీపీ కార్యకర్తలే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, వైసీపీ ఎమ్మెల్యేలే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, వైసీపీ ఎంపీలే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ వైఎస్ కుటుంబం అందరూ కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి. సునీతమ్మ మరి డ్రామా ఆడుతున్నారా? షర్మిలమ్మ డ్రామా ఆడుతున్నారా? ఎవరు డ్రామా ఆడుతున్నారా అని మీ గుండెల మీద చేసుకొని, నిజంగా మరి చచ్చిపోయారా, మామూలుగా హార్ట్ అటాక్ తో చనిపోయారా, ఎవరైనా చంపబడ్డారా, మీ వైఎస్ కుటుంబంతో సైతం ఎవరైనా చెప్పమానండి. ఇది తప్పు, సునీతమ్మ మాట్లాడుతుంది తప్పు, లేకపోతే షర్మిలమ్మ మాట్లాడుతుంది తప్పు అని ఒక్క మాట చెప్పగలగండి. అంతే తప్ప మనం ఎదురుదాడి చేసి ఆమె పేడ ఆర్టిస్టులు తిట్టించడం, ఆ కుటుంబం మన వైఎస్ కుటుంబం అనేది సడలెక్కే ఒక పులివెందలు అంటే పులివెందల బిడ్డ అని అనేవారు. పులివెందల్లో ఉన్న మన పేరు పోతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకొని, మనం తిట్టిస్తుంటే పేడ ఆర్టిస్టులు తిడుతున్నారు కరెక్టే, కానీ తిట్టేది ఎవరినండి? మన తండ్రిని మన తల్లిని తిడుతున్నారు, రాజన్నని తిడుతున్నారు, విజయమ్మని తిడుతున్నారు,
ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆ మాటలు నేను మాట్లాడలేకపోతున్నాను కానీ మనం ఖండించకపోతే రేపు తప్పు అవుతుంది, మన కుటుంబం పరువు పోతుంది. కాబట్టి ఇష్యూస్ బేస్డ్ మాట్లాడిన తప్ప ఇలా తప్పుడు సమాచారాలు, తప్పుడు మాటలు అసభ్యకరంగా మాట్లాడకూడదు అనేది నా విన్నపం. యాహ్! పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న మర్డర్‌ని పట్టుకోకపోతే, లేకపోతే ఇంట్లో జరిగిన హత్యను గురించి గుర్తించలేకపోతే, రేపొద్దున నిజంగా ఈళ్ళు రాష్ట్రానికి ఏం సేవ చేస్తారు? అలాగే ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని సొంత అన్నయ్య తీర్చలేకపోతే, ఇంకా మిగతా వాళ్ళందరిని కూడా నా చెల్లెళ్ళు, నా నా సహోదరులు అంటారు. మరి వాళ్ళకేం అన్యాయం చేస్తారు? ఫస్ట్ ఇంట్లో చేస్తే కదా మనం బయట ఏదైనా చేయగలిగేది. సో, డెఫినిట్‌గా ఏంటంటే రేపొద్దున 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏయైతే ఉపయోగపడినాయో, అయన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం బూమరాంగ్ అవుతున్నాయి. సో, ఎస్పెషల్ అందులో వివేకానంద రెడ్డి గారి మర్డర్ గాని, లేపోతే షర్మిల, సునీత గారి సపోర్ట్ గాని, జనరల్‌గా మనం గూడా ఫాలో అవుతా ఉంటాం. ఎందుకంటే మనం జనరల్‌గా హిందూ సమాజం కాబట్టి, అవును. ఆడపిల్లల్ని గనక కంటనీరు ఆ కుటుంబానికి మంచిది కాదంటాం. సో, డెఫినిట్‌గా ఎస్. షర్మిల గారు, సునీత గారి కంటనీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున ఎలక్షన్‌లో తగలబోతుంది. యాహ్! ఎస్. థాంక్ యూ సార్. థాంక్ యూ.